వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముందుగా పెద్దమందడి మండలం వేల్చూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసి మోచర్ల గ్రామంలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వ్యవసాయ గోదాములకు భూమి పూజ చేశారు. అనంతరం కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లె గ్రామంలో 40 ఎకరాల విస్తరణలో ఏర్పాటు చేస్తున్న ఫ్రీ యూనిట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కువ పామాయిల్ పండిస్తున్న రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు 20 లక్షల ఎకరాల పామాయిల్ సాగుకు అవకాశం ఉందని, పామాయిల్ సాగు రైతులకు చాలా వరకు లబ్ధి చేకూరుస్తుంది అని, తాను కూడా 70 ఎకరాలలో పామాయిల్ సాగు చేస్తున్నారని, పంట దిగుబడి మంచిగా వస్తుందన్నారు మంత్రి. పామాయిల్ పంటతో పాటుగా అంతర పంటలను కూడా సాగు చేయవచ్చన్నారు. వాటికి కూడా ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందన్నారు. పామాయిల్ ధర ప్రస్తుతం 20,000గా ఉందని, దాని ధరను 25,000కు పెంచడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు మంత్రి. కాదు మన ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కెపాసిటీకి తగ్గట్టుగా నీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. ఒకరోజు చేసి మళ్ళీ పండుకుంటే ఉపయోగం ఏమి? 10 కాదు, ఇంకో 10 పెట్టు. 10 గ్రామాలు ఉంటాయి. ఏమ్మా నువ్వు ఎన్ని చేస్తావు రోజుకి అమ్మా? మేడం మేడం కొద్దిగా సార్ ఒక ఫోటో సార్ ఫోటో వెనక్కి జరిగాను, ఇది కూడా వెనక్కి జరుగుతుంది. మీరు ఏందన్నా వెనక్కి రండి. మీరు ఓకే సార్ అరౌండ్ అరౌండ్ ప్రేమ వస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గోల్డెన్ సాగర్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకే ఒక సంవత్సరంలో 40,000 కోట్లు ఉచిత కరెంటు కాకుండా, మందుల సబ్సిడీ కాకుండా, వేరే సబ్సిడీలు కాకుండా, ఒక్క రుణమాఫీ మీద, ఒక రైతు భరోసా మీద, ఒక రైతు బీమా మీద మీ జేబుల్లోకి వచ్చిన డబ్బులు 40,000 కోట్లు. అంటే 1,50,000 బడ్జెట్ లో మీకు ఇచ్చింది 40,000 కోట్లు. ఇంకొక 10,000 కోట్లు మేము ఇవ్వాలి. భరోసా ఈరోజు బోనస్ కూడా పడింది అనుకుంటా ఆదర్శ్. ఈరోజు అదే కదా బోనస్ అంతా కంప్లీట్ అయింది. రోజుల్లోనే అందరి రైతులకి ఎకరం నుంచి ఎంత భూమి ఉన్నా వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి మాట. ఎన్ని కష్టాలున్నాయి పక్కన పెట్టి మీకోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి, రైతుల కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి. ముఖ్యంగా నేను నిద్రపోయినా కూడా మహబూబ్ నగర్ జిల్లా కలవరించుకుంటూ నా ప్రాజెక్టు నా రైతులు అనేటటువంటి ముఖ్యమంత్రి మనకు దక్కటం మన అదృష్టం. కాబట్టి ఆయన్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం, భవిష్యత్తులో ఆయన్ని పోషించుకోవాల్సిన అవసరం, ఈ అభివృద్ధిని కొనసాగించుకోవాల్సిన అవసరం ఈ జిల్లా వాసుల మీద ఉంది, ఈ జిల్లా ప్రజాప్రతినిధుల మీద ఉంది. అందరూ ఐక్యంగా ఈ యొక్క రైతాంగ సంక్షేమం కోసం మీరు పోరాటం చేయండి. వ్యవసాయ మంత్రిగా ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు ఎంత అవకాశం ఉంటే అంత మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ తండావాసులకు ఒకే ఒక విజ్ఞప్తి, మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా అమర్ గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారు చెప్పారు, మీకు ఏ మాత్రం కూడా పొల్యూషన్ ఉన్నా
లేదు మీ యొక్క తండాకి ఏదైనా ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, అది జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్పాలి. ఇప్పుడు పడేటటువంటి బాధలు ఏ పంటకి లేనటువంటి బాధలు అన్ని పంటలకి బాధలు ఉన్నాయి, కానీ ఈ పంటకు ఆ బాధలు లేవు. నేను 35 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నా. ఇందాక చిన్నన్న గారు చెప్పినట్టుగా నేను ఈ మాత్రం నిలబడి రాజకీయాల్లో ఉండాలి అంటే ఈ పామ్ ఆయిల్ వ్యవసాయమే నన్ను నిలబెట్టిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. 80 ఎకరాలు పామ్ ఆయిల్ వేశారు అని అంటే దానికి నేను సంతోషిస్తున్నా. ఆయన ఎప్పుడు శాసనసభలో వ్యవసాయం గురించి మాట్లాడే వ్యక్తి, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన వ్యవసాయ బడ్జెట్ మీద ఆయనే మాట్లాడేవాడు. 100% 100 మెట్రిక్ టన్నులు కావాలంటే 3 మెట్రిక్ టన్నులకే మనం ఉత్పత్తి చేస్తున్నాం. కాబట్టి అన్ని లక్షల మెట్రిక్ టన్నులు మనం ఉత్పత్తి చేయాలి అంటే మన తెలంగాణలోనే 20 లక్షల ఎకరాలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికి కేవలం 2.5 లక్షల ఎకరాలే వేసాం. అంటే మీరు ఏటా 1-2 లక్షల ఎకరాలు వేసుకెళ్తే ఈ 5-10 సంవత్సరాల్లో తెలంగాణలో 20 లక్షల ఎకరాలు సాగు అయ్యే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు మీ జిల్లాకి ఈ సంవత్సరం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, సాక్షాత్తు జిల్లా వాసే ముఖ్యమంత్రి రావటం, ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధితోటి వేయింపౌళ్ళు పనిచేయటం, ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుని ఆయన ఏ విధంగానైనా సరే పూర్తి చేసి ఈ జిల్లా రుణం, ఈ నల్లమల్ల బిడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే మొదలు పెట్టినటువంటి కలవకుర్తి, నెట్టంపాడు, జోరాల, కోయిల సాగర్ అనేక ప్రాజెక్టులు ఇంకా తుది దశలో ఉన్నాయి, పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా మీ జోరాల పూర్తి చేసే సందర్భంలో కూడా మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. అదేవిధంగా రహదారులు వేసే దాంట్లో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన రహదారులు వేసే అవకాశం నాకు ఆ ప్రభుత్వాల్లో దక్కింది. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు సేవ చేసే అవకాశం వచ్చింది. అంతకంటే నాకేది అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా బీచ్ పెళ్లిలో కూడా ఇదే సంవత్సరం ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా 2 ప్రాజెక్టులని పూర్తి చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కూడా అడిగారు, అది మా రవి గారికి భుజాల మీద పెడతాను. ఈ పామ్ ఆయిల్ కి సంబంధించినటువంటి